ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ తెలుగు రాజకీయ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అదేవిధంగా భారత చైతన్య యువజన పార్టీ ప్రెసిడెంట్ రామచంద్ర యాదవ్ ప్రజెంట్ మనతో ఉన్నారు. సార్, ఈ మంత్ 22న బీసీ సింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? అసలు బీసీలకు సంబంధించి ప్రధానంగా ఉన్న 5 సమస్యలకు సంబంధించి ఈ 5 డిమాండ్లను నెరవేర్చుకునే దిశగా ఆ లక్ష్యంగా ఈ 22న బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ సింహగర్జన పేరుతో విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 డిమాండ్లు కూడా గత అనేక సంవత్సరాల నుండి, దశాబ్దాల కాలం నుండి పెండింగ్లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇస్తున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించి బీసీలను మోసం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే వరకు బీసీ ఉద్యమాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లడానికే బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఒకటి, బీసీలకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని, దాంతోపాటు రాజధాని నిర్మాణంలో బీసీలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలని, దాంతోపాటు బీసీల యొక్క సమగ్ర కులగణన చేపట్టి కనీసం 44% విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ కార్పొరేషన్లకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని ఈ 5 డిమాండ్లతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన అంశాలు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి, ఈ డిమాండ్లను సాధించడానికి చేపట్టబోయే భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈ కార్యక్రమంలో, ఈ బహిరంగ సభలో ప్రకటించడం జరుగుతుంది. ఖచ్చితంగా బీసీలకు రాబోయే రోజుల్లో ఐక్యత తీసుకురావడానికి కానీ, మార్పు తీసుకురావడానికి కానీ బీసీవై పార్టీ కృషి చేస్తుంది. సార్, గతంలో పార్టీ ఆవిర్భావ సభ కూడా ఇక్కడే పెట్టారు, గుంటూరు జిల్లా. ఇప్పుడు ఈ సభ కూడా ఇక్కడే పెడుతున్నారు. కారణం ఏంటి సార్? ఏదైనా రీజన్ ఉందా స్పెసిఫిక్గా? ఈ ప్రాంగణము అందరికీ అనుకూలమైన ప్రాంగణము, రవాణాకు కావచ్చు, అదేవిధంగా సాధారణ ప్రజలకు కానీ, మరో రకంగా కానీ, ట్రాఫిక్ కానీ ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కార్యక్రమం చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంగణాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. సార్, తెలంగాణలో మాదిరి ఇక్కడ కూడా బీసీ ఉద్యమాన్ని మీరు తీసుకురాబోతున్నారా? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమానికి ఇది ఒక బలమైన పునాది అవుతుంది. అదేవిధంగా బీసీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా చైతన్యం తీసుకొని వచ్చి, ఐక్యత తీసుకొని వచ్చి భవిష్యత్తులో అధికారం దిశగా బీసీవై పార్టీ ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ. సో అదే పరిస్థితి. బీసీలకు రావాల్సినటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ వచ్చే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ అకుల, వైకే న్యూస్, గుంటూరు నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.